హలో. హలో సార్ చెప్పండి సార్. హలో. హలో ఎవరు? ఆర్బీఎల్ ఉంది సార్. ఆర్- ఇందాక మాట్లాడారు కదా కాలర్. ఆ? ఇందాక మాట్లాడారు కదా కాలర్ సెటిల్మెంట్ గురించి. అవును 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 నేను ఏజెన్సీ పేరు చెప్పకనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. మీకు ఆల్రెడీ ఎస్ఎంఎస్ వచ్చింది కదా సార్. నేను అదే కన్ఫర్మేషన్ కోసము ర్యాపిడ్ సొల్యూషనా నన్ను అడిగాను. అవును అంటే అయిపోతుంది. కాదు సార్ అంటే నేను మాట్లాడలేను. మరి బ్యాంక్ వాళ్ళు నాకు ఈ మెసేజ్ పంపించారు ఎందుకంటే ఇలా ఆథరైజ్ మీ మీ కేసు చూస్తున్నారు వాళ్ళతో మీరు ప్రొసీడ్ కావడానికి ఇచ్చిర్రు మాకు. మీరు కాదంటే నేను మాట్లాడలేను కదా. లేదు మీకు ఆల్రెడీ మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కదా సార్. అదే బ్రదర్, అవును వచ్చింది. మీరు జస్ట్ వెరిఫై చెప్పండి అవునా కాదా కథం అయిపోతుంది. మీరు జెన్యున్ పర్సనే కదా, మీరేం దొంగ కాదు, మీరు స్కామర్ అయితే కాదు కదా. మరి ఎందుకు భయపడు? నేనేమైనా ఎస్కలేషన్ పెడతానా ఏంది? మీరేమైనా మిస్బిహేవ్ చేస్తే అండ్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడితే అప్పుడు ఎస్కలేషన్ పెట్టే ఛాన్సెస్ ఉంది నా సైడ్ నుంచి. మనం సెటిల్మెంట్ గురించి మాట్లాడి మళ్ళీ ఎందుకు భయపడదు నాకు? అంతే కదా. కన్ఫ్యూజ్ అయ్యాను సార్, అందుకని మళ్ళీ నాకు దీంట్లో కన్ఫ్యూజ్ కాదు. ఫస్ట్ నేను కాల్ మాట్లాడినప్పుడు నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అన్నది. సాటర్డే రోజు మీకోసం స్పెషల్ బ్యాంక్ ఏది ఓపెన్ ఉందని అడిగాను నేను. సెకండ్ సాటర్డే లేదు సార్ మాది ఓపెన్ ఉంటుంది అంటే, నేను కూడా కలెక్షన్ నుంచి బిలాంగ్ చేస్తున్నామ్మా తల్లి, నాకు టోటల్ నాలెడ్జ్ ఉంది కలెక్షన్ల గురించి అని చెప్పిన. కాకపోతే అంటే వాట్సాప్ కాల్లో మాట్లాడినా కాబట్టి రికార్డింగ్ కాదు కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ చేయాలని నాకు కూడా వస్తుంది. కానీ ఎందుకు స్క్రీన్ రికార్డింగ్ డైరెక్ట్ రికార్డ్ చేద్దామని నేను డైరెక్ట్ కాల్ మాట్లాడుతున్నాను. ఓకేనా? మీ పేరేమన్నారు? నా పేరు అఖిల్ సార్. ఏంటండి? అఖిల్. అఖిల్ సరే అఖిల్ గారు, ఇప్పుడు మనం దీన్ని సెటిల్మెంట్ చేపిస్తాము. మేడం 13,500లో వస్తుంది అన్నది. 13,800. సరే 13,800 అనుకోండి మీరు అన్నట్టు. ఓకేనా? నేను ఇంకొక విషయము, ఇప్పుడు నాది డిపిడి ఎంత ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడి కలెక్షన్ సిసి గురించా పిఎల్ గురించా? సిసి సార్ 2301 కార్డ్. కరెక్ట్ 2301 సిసి కదా క్రెడిట్ కార్డు. అవును సార్. దీని అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 91,399. ఓకే 91,399 అవుట్ స్టాండింగ్ ఉంది. పాష్ ఇది ఓకే. మన ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ వచ్చేసి 70,100 ఉంటుంది. మళ్ళీ చెప్పండి ఒకసారి. 70,100. 70,100. ఓకే. మీరు ఎంత ఇస్తా అంటున్నారు? 13,800 సార్. మీ సెటిల్మెంట్ ఎంత అన్నారు మీరు? 13,800. మీరు 11,000కి ఇవ్వగలుగుతారా? 15% అడుగుతున్నా నేను. ఇప్పుడు ఎందుకంటే సెటిల్మెంట్ అనేది కర్మల్ డిపార్ట్మెంట్. అయితే మీకు ఒక విషయం చెప్తున్నా నేను బ్రదర్. ఇప్పుడు నేను కూడా కలెక్షన్ నుంచి బిలాంగ్ చేస్తాను. ఓకేనా? కాకపోతే నాకు టోటల్ ఐడియా ఉంది. ఈవెన్ ఏం ఉపయోగం లేదు మీరు అవన్నీ చేసి అక్కడిక్కడ కాల్ చేసి ఏం లాభం లేదు. ఎందుకంటే డైరెక్ట్ ఎందుకంటే ఆయన సర్నేమ్ ఉంటే చాలు నాకు. మీకు అర్థమైపోయింది బ్రదర్. నేను ఏమంటున్నాను, నాతో ఎంతవరకు వస్తుంది అంతవరకు చేయగలుగుతాను. మీరు అది ఒక పని చేయండి, మీది నాది కాదు 12,000 నాకు చెప్పి కన్ఫర్మేషన్ అయితే నాకు చెప్పండి, క్లోజ్ చేద్దాం ఈ మంత్లో. నాకు ఏంటంటే నాకు మీ డామెంట్ నుంచి కావాలి. నాకు ఏంది సెటిల్మెంట్ లెటర్ నేను పంపిస్తానే కాదు, మీ డామెంట్ నుంచి కావాలి. ఓకేనా? ఓకేనా? అవును. ఇప్పుడు మేనేజరే పంపిస్తారా? మేనేజర్ పంపిస్తారు. మా త్రూ ఏముండదు లెటర్. ఏమన్నా మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ రీచార్జ్ మెయిల్ ఐడి ఓకే మేనేజరే పంపిస్తారు. ఓకే మేనేజర్ పేరు చెప్పండి. సెటిల్మెంట్ జి శ్రీనివాసరావు. ఏంటండి? జి శ్రీనివాసరావు. ఓకే జి శ్రీనివాసరావు పేరు మీద కానీ రావాలి అది, అంతే కదా? దాని పేరు మీద వస్తుంది. మీకు సెటిల్మెంట్ బూట్ ఫస్ట్ మీరు కన్ఫర్మ్ అంటే సెటిల్మెంట్ చేసిన సెటిల్మెంట్ నాకు టోటల్ తెలుసండి. మీరు ఒక పని చేయండి, 12,000 క్లోజ్ చేసేయండి. 10,500 రూపీస్ అవుతుంది. ఇక 1,500 పోతే పోయింది. 12,000 క్లోజ్ చేసేయండి. మీరు ఒకవేళ ఇది అప్రూవల్ అయితే నాకు చెప్పండి, నేను మీకు ఒక డేట్ చెప్తాను. ఆ డేట్ వరకు నాకు లెటర్ తీసి ఇచ్చేయండి. ఈ మంత్లోనే క్లోజ్ చేద్దాం. మళ్ళీ మీకెందుకు మాకెందుకు గొడవ. మీకు ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, నేను వింటేజ్ దాకా పోయినాక నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే టోటల్ నాలెడ్జ్ పెట్టుకున్నాను. ఏం కాదు, ఎవ్వరు ఏం చేయలేరు.
ఈవెన్ మీరు థర్డ్ పార్టీ కాల్ చేసినా కానీ నేబర్లకు కాల్ చేసినా కానీ ఉల్టా వాళ్ళకే రివర్స్ అవుతుంది అది. అయ్యో నేను కూడా కలెక్షన్ నుంచి బిలాంగ్ చేస్తా బ్రదర్. మాట్లాడుతున్నా బ్రదర్, ఆల్రెడీ నాకు అన్ని నాకు వేస్ట్ అవన్నీ ఆడదాకా పోయినా వేస్ట్. నేను 12,000 లో మీకు ఒక్క నిమిషం ఇప్పుడు ఇది రైట్ ఆఫ్ వచ్చింది. ఓకే, రైట్ ఆఫ్ వచ్చినప్పుడు ఈ మధ్యలో ఎంతమంది కాల్ చేసారు, ఎలా బిహేవ్ చేసారు మీకు ఏమన్నా తెలుసా? వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకి దొరికింది. అందుకే నేను కన్ఫర్మేషన్ వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకి జరిగింది. మీకు ఒక విషయం చెప్తాను, అందుకే మీది నేను ర్యాపిడ్ సొల్యూషన్, నేను ఒక విషయం బ్రదర్, అందుకే ర్యాపిడ్ సొల్యూషన్ అని కన్ఫర్మేషన్ నేను చెప్పించుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయి బ్యాంక్ అన్నది, బ్యాంక్ సెకండ్ సాటర్డే ఏ బ్యాంక్ ఓపెన్ ఉందా అంటే సైలెంట్ అయిపోయింది, ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడిగినా, మీరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అయినానే మాట్లాడు. నాకు తెలుసు అదే ఏజెన్సీ అని నాకు తెలుసు, అది ఎన్నో ఫ్లోర్లు ఉంది, ఏడుంది, ఏ కథ నేను తెలుసుకునే అంత విషయం కాదు నాకు. ఓకేనా, మీరు 12,000 అయితే నాకు చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ కన్ఫర్మేషన్ కి మేనేజర్ మెయిల్ ఐడి పంపిస్తాను సార్. దానికి వాళ్ళ ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ ఉంటున్నారా? సేమ్ అడ్రస్, సేమ్ ₹1,00,000 కోసం ఇల్లు నేను కాల్ చేసి పోతాను బ్రదర్. ఓన్ హౌస్ 3-1 సార్. మేము క్వశ్చన్ వేస్తుంటే మీరు నాకు రివర్స్ క్వశ్చన్ మీరు వేస్తున్నారు. కంపల్సరీ వేయాల్సి వస్తుంది బ్రదర్, కంపల్సరీ వేయాల్సి వస్తుంది. క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ కి క్వశ్చన్ కాదు కదా, క్వశ్చన్ కి క్వశ్చన్ వేస్తేనే కలెక్షన్ వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కన్ఫర్మ్ డేట్ మీరు కన్ఫర్మ్ డేట్ చెప్పారు, ఎవరో పేమెంట్ కట్టారు, అప్పుడు మేమేం చేయాలి సార్? అప్పుడు పంపిస్తారు కదా మేనేజర్ ఏదో ఆయన. అరే పేమెంట్ డేట్ చెప్పినాక మళ్ళీ మిస్ చేశాను అనుకోవాలి, మళ్ళీ మా ప్రాబ్లం. ఒక విషయం చెప్పాలన్నా, నేను ఆర్టీపీ మెన్షన్ చేయమన్నా కానీ ఏం చేయలేరు ఎవరు. రిఫ్యూజ్ టు పే. నేను చెప్పేది ఉంటే ఈ విషయం కూడా చెప్తుండే, నేను సెటిల్మెంట్ చేపిస్తాను. ఎందుకంట ఆర్టీపీ చెప్పాలా నాకు తెలీదా? ఏం బ్రదర్ నువ్వు ఇంత మంచి చిలకగా చెప్తున్నా కలెక్షన్ నాలెడ్జ్ పెట్టుకున్నావు, నా కలెక్షన్లోనే జాబ్ చేస్తాను ఇంత మంచిగా చెప్పినా కానీ మీరు మిస్ అయిపోతే మీ ఇంటికి పంపిస్తే హోమ్ విజిట్ వచ్చి ఏం చేస్తాడు? ఎప్పుడా ఏం చేస్తాడు ఈ హోమ్ విజిట్ వచ్చి? గొడవ ఆడతాడా, కొట్లాడతాడా, ఏం చేస్తాడు? మరి నేను 12,000 అందుకే అన్నా, నేను అందుకే 12,000 నీది కాదు నాది కూడా లెటర్ నాకు ఒకవేళ అప్రూవల్ వస్తే నాకు చెప్పండి, చేపిచ్చేస్తాను, అంత క్లియర్ గా చెప్పా. మస్తు బ్రదర్, అదే బ్రదర్ నా ఫస్ట్ మీద అయిపోయింది అనుకోండి, 12,000 అప్రూవల్ వస్తే నాకు చెప్పండి. అయితే నేను మీకు ఒక డేట్ ఇస్తా, ఈ మంత్ లో మీ దగ్గర కేసు ఉంటుంది, ఈ మంత్ లోపల నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, చెప్పండి. అంతేగాని ఈ ఏజెంట్ ఇంటికాడ వచ్చి బెదిరిపోయే మనుషులు అనుకున్నాం. ఈవెన్ మీ మేనేజర్ వచ్చినా కానీ ఫస్ట్ మీకు అడ్రస్ కన్ఫర్మేషన్ అడిగాను అంతే, మీరు అన్ని మీరే సృష్టించి ఏజెంట్. అయ్యో మీరు మాట్లాడినట్టు మాట్లాడలేదు సార్, నేను మీకు ఒకటే చెప్పని కన్ఫర్మ్ చేస్తాను సార్, కన్ఫర్మ్ అయితే మీకు కాల్ బ్యాక్ చేస్తాను చెప్పన్నా. మీరు నాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకేనా, 12,000 అగ్రీ అయితేనే కాల్ బ్యాక్ చేయండి, లేకుంటే ఆర్టీపీ మెన్షన్ చేసి పక్కకు పెట్టి నెక్స్ట్ మంత్ ఏ ఏజెన్సీ అంతా చూసుకుంటాను నేను. ఓకే చాలా